సో మనకు దేవుడు పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మను ఇవ్వలేదు చెప్పండి? పిరికితనము, పిరికివారుగా ఉండడానికి ప్రభువు నిన్ను పిలువలేదు. పిరికితనం అనేది శరీర సంబంధమైనటువంటి మనస్సు, లేదంటే భయపడేటటువంటి మనస్సు. దేని విషయంలోనైనా, ఏ విషయంలోనైనా మనము పిరికివారంగా ఉండకూడదు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు శక్తిమంతుడు, మనం నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త. అదేవిధంగా ఆయన చేతిలోనే జీవం ఉన్నది, మరణం ఉన్నది. కనుక మనము దేనికి కూడా భయపడకూడదు. రక్షణ లేని వ్యక్తి అన్నిటికీ భయపడవచ్చు, కానీ రక్షణ పొందుతున్నటువంటి వ్యక్తివి నీవు, రక్షించబడినటువంటి వ్యక్తివి నువ్వు, దేవుడు అంటున్నాడు నువ్వు దేనికి కూడా భయపడకూడదు, దేనికి కూడా భయపడకూడదు. యేసు ప్రభు తన శిష్యులతోటి ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు యేసు ప్రభు మన కొరకు ఇంకా ఆయన రక్తం కార్చలేదు, ఆయన మన కొరకు ఇంకా రక్తమును కార్చలేదు, ఆయన సిలువ వేయబడలేదు, ఆయన తిరిగి మృతులలో నుండి లేవలేదు. లేవక ముందు ఉన్నప్పుడే యేసు ప్రభు తన శిష్యులతోటి అన్నప్పుడు, తన శిష్యులతో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు భయపడకండి. ఏమంటున్నాడు యేసు ప్రభు? మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడే వ్యక్తి ఎవరంటే అవిశ్వాసి, లేదంటే అల్ప విశ్వాసి భయపడతాడు. ఏ విషయంలోకైనా భయపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, వారు సముద్రంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి గాలి తుఫాను ఎదురైంది. వారు ఉన్నటువంటి ఆ పడవలో, లేదంటే ఆ బోటులో యేసు ప్రభు కూడా కింద పడుకున్నాడు. యేసు ప్రభు కూడా క్రింద అరమరలో ఆయన తలగడ పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆయనకు బయట దాని గురించిన చింత ఏమి లేదు, ప్రశాంతత కలిగి ఉన్నాడు. కానీ ఎవరైతే శిష్యులు అందరూ చూస్తున్నారు, తుఫాను, గాలి అవన్నీ చూస్తూ వాళ్ళకేమొచ్చింది? కలవరం, భయం, దిగులు. అయ్యో మేము చనిపోతామేమో అని దిగులు పట్టుకున్నది. అదేవిధంగా దేవుడు ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. ఏంటిదంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నీ జీవితంలో కష్టములు, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు నువ్వు వాటిని చూసి కలవరపడకూడదు. ఏం చేయకూడదు? కలవరపడకూడదు. దేవుడు ఏ విధంగా అయితే నెమ్మది కలిగి ఉన్నాడో, నీ యొక్క హృదయంలో యేసు ప్రభు నివసించినట్లయితే నీకు నెమ్మది ఉంటది, సమాధానం ఉంటది. బయట ఎంత గందరగోళం ఉన్నా యేసు ప్రభు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉంటే, నీ జీవితంలో యేసు ప్రభు నీ యొక్క హృదయంలో నివసించినట్లయితే ఆ నిశ్చయత నీకు ఉండాలి. నేను యేసు ప్రభువుని నా యొక్క హృదయంలోనికి ఆహ్వానించి ఉన్నాను, ఆయన నాలో నివాసం చేస్తున్నాడు అనే దృఢ సంకల్పం నీలో ఉంటే, నీలో ఉన్న యేసు అన్నిటిని గద్దిస్తాడు. యేసు ప్రభు పడుకుంటే తన శిష్యులందరూ వచ్చి యేసయ్యా యేసయ్యా మనం నశించిపోతున్నాము రండి అని లేపిన వెంటనే యేసు ప్రభు లేచి, గాలి సముద్రమా నిమ్మలంగా ఉండు, తుఫాను ఆగిపోవడంగానే యేసు ప్రభు మాటకు విలువబడ్డే. అదే విధంగా నీ జీవితంలో ఎలాంటి తుఫానులు, అలజడులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా యేసు ప్రభు నీలో ఉన్నాడనే నిశ్చయత నీకుంటే, యేసు ప్రభు నా యొక్క హృదయంలో ఉన్నాడు, యేసు ప్రభు నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నాడు. లేదంటే పౌలు చెప్పినట్టు చెప్పాలి. ఏ విధంగా పౌలు చెప్పిండంటే, పౌలు ఏమని చెప్పిండంటే, నేను కాదు జీవించేది, యేసే నాలో, క్రీస్తే నాలో జీవించుచున్నాడు.
నీవు కూడా నీ సమస్యను చూసి, నీ కష్టములను చూసి నువ్వేం చెప్పాలి? యేసువే నాలో, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, నేను కాదు జీవించేది అని చెప్పినప్పుడు నీకు ఒక గొప్ప విశ్వాసము నీకు విడుదలవుతుంది. నీలో నుండి గొప్ప శక్తిని నువ్వు చూస్తావు. ఎందుకంటే నీలో ఉన్నవాడు బలవంతుడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన ఏం చేస్తాడు? యేసు ప్రభు గాలిని సముద్రంలో గద్దించినట్టు ఆయన నీలో నుండి నీ నాలుకని, నీ మాటలను ఉపయోగించి, నీ యొక్క చేతులను ఉపయోగించి నీకు ఎదురుగా వస్తున్న వాటన్నిటిని ఆయన ఆపివేస్తాడు. కానీ దేవుడు అన్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరెందుకు ఈ కార్యములు చేయలేదు? మీరెందుకు వీటికి భయపడుతున్నారు అంటే, దేవుని దృష్టిలో నువ్వు ఎంత శక్తిమంతుడో చూడండి. యేసుక్రీస్తు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు నువ్వు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? వాళ్ళని చూసి ఏమంటున్నాడంటే, యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు పడుకున్న నన్ను లేవనెత్తి ఉన్నారు? మీకు నేను సర్వాధికారం ఇచ్చి ఉన్నాను. ఏమిచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు? సర్వాధికారం ఇచ్చి ఉన్నాను. మీ సమస్యల పైన దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. నీ సమస్య పైన దేవుడు ప్రతిరోజు చెప్పండి, నీ జీవితంలో నీ కుటుంబంలో కానీ ఎక్కడ కానీ నీకు సమస్య కనిపిస్తుందంటే ఆ సమస్యను చూసి నువ్వు కృంగిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ సమస్యని జయించే అధికారమును నేను నీకు ఇచ్చి ఉన్నాను. నువ్వు నా కుమారుడివి, నా యొక్క కుమార్తెవి కనుక నా యొక్క గుణము, నా యొక్క మహిమ నీలో నివసిస్తున్నది. నీలో నేను ఏ విధంగా అయితే జీవించానో అదే విధంగా నువ్వు జీవించాలి. మనము దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, యేసు ప్రభువు ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడవాలని దేవుని యొక్క వాక్యం 1 పేతురు 2వ అధ్యాయంలో పేతురు చెప్తాడు. మనము ఆయన అడుగు జాడలలో మనం నడవాలి. ఆయన ఈ భూమి అడుగు జాడలలో నడవడం ఏంటిదంటే, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా నడిచి ఉన్నాడు, శ్రమలు వచ్చినప్పుడు, దురాత్మలు వచ్చినప్పుడు, దయ్యములు వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఆయనకు విరోధంగా జనులందరూ లేచినప్పుడు ఏ విధంగా ఆయన మాట్లాడినాడు. అదేవిధంగా నీ కుటుంబంలో కూడా, మన మీద కూడా అన్యజనులందరూ విరోధంగా లేచి నిలబడ్డప్పుడు, లేదంటే అధికారులందరూ నీ కుటుంబములకు విరోధంగా లేచి నిలబడినప్పుడు నువ్వు ఎలా సమాధానం చెప్పాలో ఆ జ్ఞానమును దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి నువ్వు అడగాలి, దేవా నువ్వు ఏ విధంగా సమాధానం చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చినారు, యేసయ్యని రాళ్ళు పట్టుకొని కొడదామని, ఆయనని చంపేద్దామని, ఆయన హింసిద్దామని అందరు రాళ్ళు పట్టుకొని వస్తే యేసు ప్రభు పక్షంగా ఎవరు లేరు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను ఈ లోకమును సృష్టించినటువంటి సృష్టికర్త ఏకమై ఉన్నాము. నేను మనుషులని నమ్మట్లేను, మనుషుల యొక్క శక్తిని నేను విశ్వసిస్తలేను. నన్ను పంపిన నా తండ్రి ఆయన శక్తిమంతుడు, ఆయన యొక్క మహిమ నాలో ఉన్నది, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కనుక నేను మాట్లాడే మాటలు అధికారంతో కూడి ఉంటవి. హల్లెలూయా. నీవు కూడా చెప్పాలి, నేను యేసు ప్రభు వేరు వేరు కాదు, నేను దేవుడు వేరు వేరు కాదు. యేసు ప్రభు ఏ విధంగా అయితే చెప్తున్నాడో అదే విధంగా నువ్వు చెప్పాలి. నేను మాట్లాడే ప్రతి మాట దయతో సత్యముతో దయ కలిగి అధికారం కలిగి ఉంటవి. ప్రతిరోజు నువ్వు చెప్పాలి, నేను మాట్లాడే ప్రతి మాట అధికారముతోటి, శక్తితోటి, బలముతోని కూడుకొని ఉంటవి. అవి అపవిత్రమైన మాటలు కాదు, అవి వ్యర్థమైన మాటలు కాదు, అవి పనికిరాని ఈ లోకంలో మాట్లాడేటువంటి మాటలను నేను మాట్లాడను. నేను నా నోరు తెరిస్తే దేవుని యొక్క అధికారమును, శక్తిని, బలమును విడుదల చేసేటటువంటి మాటలను మాత్రమే నేను వినియోగిస్తానని నువ్వు చెప్పాలి.
యేసు ప్రభు ఏ విధంగా గాలిని తుఫాన్ని గద్దించిందో అదే విధంగా నీ జీవితంలో వస్తున్న వాటన్నిటిని నువ్వేం చేయాలి? గద్దించాలి. గద్దించకపోతే అది నీదే సమస్య, నీదే తప్పు. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా యొక్క కుమారుడివి, నా యొక్క కుమార్తెవి, నేను నీకు ఇవ్వాల్సినదంతా ఇచ్చేశాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారనుకో, వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చినాక మళ్ళీ తండ్రి దగ్గరకు వస్తే ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఇద్దరికి సమానంగా పంచిచ్చేసిండు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఏమంటుందంటే, నా సర్వాధికారం నీకు ఇచ్చి ఉన్నాను. ఈ భూమి మీద నువ్వు జీవించడానికి కావాల్సినటువంటి అధికారమును, శక్తిని, నువ్వు ఏ విధంగా ఈ లోకంలో నడుచుకోవాలో తగిన ఆత్మను అదంతటిని నేను ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ప్రభువా అని నాకు మొర పెడితే నేను ఏం చేయలేను. ప్రభువా అని నాకు మొర పెడితే నేను ఏం చేయలేను. కారణం ఏంటిదంటే, నా సర్వాధికారమును నీకు ఇచ్చేశాను, అధికారమును ట్రాన్స్ఫర్ చేసేశాను. ఆస్తి మొత్తం తండ్రి ఇచ్చేసిన తర్వాతకి ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తే తండ్రి దగ్గర ఇప్పుడు ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నేను ఈ భూమి మీద జీవించడానికి, అధికారం కలిగి బ్రతకడానికి కావాల్సిందంతా నీకు ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు శ్రమ పడ్డా నీదే, ఇబ్బంది పడ్డా నీదే. ఎందుకంటే నువ్వు దాన్ని ఏం చేయాలి? వినియోగించాలి. దేవుడిచ్చిన అధికారం నువ్వేం చేయాలి? వినియోగించాలి. నీవే వినియోగించాలి. ఒకవేళ నువ్వు వినియోగించకపోతే నీవే అల్ప విశ్వాసి అని దేవుడు అంటాడు. దేవుడు ఒక ఆయనకి 5 రూపాయలు ఇచ్చిండు, ఒక ఆయనకు 2 రూపాయలు ఇచ్చిండు, ఒక ఆయనకు 1 రూపాయి ఇచ్చిండు. దేవుని యొక్క వాక్యంలో మనం మత్తయి సువార్తలో చదవచ్చు. ఒక ఆయనకి దేవుడు 5 తలాంతులు ఇచ్చిండు, ఒక ఆయనకు 2 తలాంతులు ఇచ్చిండు, ఒక ఆయనకు 1 తలాంతు ఇచ్చిండు. 5 తలాంతులు ఆయన ఏం చేసిండు? వెళ్ళి దానితోటి వ్యాపారం చేసిండు. వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించిండు. అదేవిధంగా 2 తలాంతులు కలిగినటువంటి వ్యక్తి వెళ్ళి మరి 2 తలాంతులని సంపాదించిండు. అదేవిధంగా 1 తలాంతు కలిగినటువంటి వ్యక్తి ఏం చేసిండు? దానిని తీసుకెళ్లి నేలలో పాతి పెట్టిండు, ఉపయోగం లేకుండా. దేవుడిచ్చిన దానిని పనికిరాని కాకుండా నేలలో పాతి పెట్టిండు. 5 తలాంతులు ఆయన యేసు ప్రభు పిలిచిండు, రా నీకు 5 తలాంతులు ఇచ్చాను, నువ్వేం చేసినావంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా నువ్వు 5 తలాంతులు ఇస్తే నేను మరిన్ని 5 తలాంతులు సంపాదించగలిగి ఉన్నాను. అంటే దేవుడు అన్నాడు, బరా నమ్మకమైనటువంటి నా యొక్క దాసుడా, నువ్వు మంచి కార్యము చేసి ఉన్నావు. నువ్వు సోమరిపోతుగా లేవు, నువ్వు నిష్ఫలంగా లేవు, నువ్వు పనికి రాకుండా లేవు. నేను ఇచ్చిన దానిని నువ్వేం చేసినావు? ఉపయోగించావు. దానికి మరి 5 సంపాదించావు. నువ్వు నమ్మకమైన వాడివి, నువ్వు నమ్మదగిన వాడివి అని దేవుడు అతన్ని హెచ్చించిండు. ఇంకా ఏం చేసిండు? అలా సంపాదించినందుకు దేవుడు ఇంకింది ఇచ్చింది ఆయనకి, ఇంకింది ఇచ్చింది ఆయనకి. అదేవిధంగా 2 తలాంతులు ఇచ్చిన ఆయన పిలిచిండు, రా రమ్ము అని పిలిస్తే ఆయన వచ్చిండు. ఆయన అడుగుతున్నాడు, దేవుడు యేసయ్య అడుగుతున్నాడు, నువ్వేం సంపాదించినావు? నీకు ఇచ్చిన 2 తలాంతులు నువ్వేం చేసినావు అంటే ఆయన కూడా చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ 2 తలాంతులతో నేను మరి 2 తలాంతులను నేను సంపాదించగలిగాను. నేను కూడా సోమరిపోతుగా పడుకోలేదు, నిష్ఫలమైన వాడిగా నేను వాటిని పాడు చేయలేదు, పనికిరాని దానిగా చేయలేదు. కానీ దానితోటి నేను కష్టం చేసి పని చేసి మరి 2 నేను సంపాదించగలిగినానంటే దేవుడు ఆయనను కూడా మెచ్చుకున్నాడు. ఆయనను కూడా ఏమంటున్నాడు? బల నమ్మకమైన వాడా, విశ్వాసం కలిగిన వాడా అని దేవుడు ఆయనను కూడా ఏం చేసిండు? హెచ్చించిండు. 1 ఇచ్చిన ఆయనని పిలిచిండు, ఇట్రా ఆయన నీకు 1 ఇచ్చాను, నువ్వు ఆ 1 దానితో ఏం చేసినావంటే ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు విత్తిన దానిని కోరివాడవు. అంటే నువ్వు ఏది ఇచ్చినావో అది మళ్ళా నన్ను అడుగుతావు, మళ్ళా నువ్వు నన్ను అడుగుతావు. అప్పుడు నేను దానిని ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతానని చెప్పి నేనేం చేశాను? దాన్ని తీసుకుపోయి భూమిలో పాతి పెట్టాను అంటే అప్పుడు దేవుడు అన్నాడు, అపవిశ్వాసి, సోమరిపోతూ, నిష్ఫలమైన వాడా. దేవుడు ఆయనని ఏం చేస్తున్నాడు? పనికిరాని వాని లెక్కలో వేస్తున్నాడు. అదే విధంగా దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు,
నీకు బలం ఇచ్చి ఉన్నాడు, నీకు రక్షణ ఇచ్చి ఉన్నాడు, నీకు ఆయన యొక్క మహిమనిచ్చి ఉన్నాడు, ఆయన యొక్క కృపనిచ్చి ఉన్నాడు, ఆయన శక్తినిచ్చి ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నదంతా నీకు చేసి ఉన్నాడు. సర్వాధికారమును దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు నీకు అనుగ్రహించి దేవుడు కూడా ఒకనొక రోజు నిన్ను అడుగుతాడు, ఇదే విధంగా నీకు నా రక్షణ ఇచ్చాను, నిన్ను కాపాడాను, నా రక్షణ ఇచ్చి నీకు రక్షణ కిరీటం ఇచ్చి ఉన్నాను, ఆ రక్షణ కిరీటాన్ని నువ్వేం చేసినావు దేవుడు అడుగుతాడు. దేవుడు తప్పకుండా మనల్ని అడుగుతాడు, నీకు రక్షణ ఇచ్చినాను, నీ రక్షణను కోల్పోయినావా, నీ రక్షణను పోగొట్టుకున్నావా, నీ రక్షణను పాడు చేసుకున్నావా, లేదంటే పాత పెట్టేసినావా, ఈ రక్షణలో ఉపయోగం లేదని, నాకు ఈ రక్షణ అవసరం లేదు, ఈ లోక సంబంధమైన సంతోషమే, ఈ లోక సంబంధమైనటువంటి విషయంలోనే నేను మునిగిపోతున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను సోమరిపోతుగా, అవిశ్వాసగా చూస్తాడు, పనికిరాని వాళ్ళనిగా మనం చూస్తాడు దేవుడు. అప్పుడు మనం దేవునికి ఏం జవాబు చెప్పగలుగుతాం? ఏం జవాబు చెప్పగలుగుతాం? ఆయన ఆయన దేవుడు పిలిచింది ఆయనను పిలిచి అడుగుతున్నాడు, ఆయన నీ లెక్క చెప్పు, నీకు నా కొరకు నేను నా యొక్క రక్తముని కార్చాను, నీ కొరకు నా రక్తాన్ని కార్చాను, నా విలువైనటువంటి నా యొక్క అపవిత్రత లేనటువంటి విలువైన రక్తముని కార్చి నీ రక్తము పెట్టినందుకు నిన్ను కొన్నాను, నీకు రక్షణ అనే వస్త్రమునిచ్చాను, నీలో ఉన్నటువంటి ఆ పాపముని, ఆ మలినముని, ఆ యొక్క తప్పులన్నింటినీ నేను కడిగి నిన్ను శుద్ధీకరించాను. నువ్వేం చేసినావు? దేవుడు అడుగుతాడు, నువ్వేం చేసావు నా కొరకు, నువ్వేం చేస్తావు? నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నానే, నీకు బలం ఇచ్చి ఉన్నాను, నీకు జీవం ఇచ్చి ఉన్నాను. నువ్వు మరణంలో ఉంటే ఆ మరణపు ఆత్మను తొలగించేశారు నీలో నుండి. పిరికితనం ఉంటే ఆ పిరికితనం కలిగినటువంటి ఆత్మను నీలో నుండి నిన్ను తీసివేశాను. నీకు జ్ఞానం లేకుంటే నేనే నీ యొక్క జ్ఞానమై ఉన్నాను. కానీ నువ్వు దానిని ఏం చేసినావు? ఆ జ్ఞానం నాలో ఎదగాలని, ఆ రక్షణ నాలో ఎదగాలని నువ్వు పని చేసినావా లేదా అని దేవుడు అడుగుతాడు. దేవుడు నిన్ను అడుగుతాడు, వాక్యమును నువ్వు ఎదిగినవా లేదా అని నువ్వు అడుగుతాడు. ఇంకా నువ్వు పసిపిల్లలాగానే ఏమి తెలియని వాక్యంలో నాకు అసలు ఏం తెలియదు, క్రొత్తగా ఈ రోజు దేవుని యొక్క వాక్యం వింటున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటే దాని వలన మనకు ఉపయోగం ఏముంటది? ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని మందిరంలోకి వచ్చి మనం ఖాళీగా నిష్ఫలంగా వెళుతున్నట్టుగానే ఉంటది, నిష్ప్రయోజనకులంగా వెళ్తున్నట్టే ఉంటుంది. దేవుని ఎదుట మనం నిలబడే ఆ రోజుల్లో దేవుడు నిన్ను అడుగుతాడు. దేవుడు కూడా ఈయనకు 5 తలాంతులు, ఆయనకు 2 తలాంతులు, ఆయనకు 1 తలాంతు, ఆయనకి ఇదే విధంగా దేవుడు ఇచ్చాడు, అదే విధంగా మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వెంటనే అడగలేదు, సమయం ఇచ్చిండు. దేవుడు మనల్ని రక్షించిండు, దేవుడు మనకు రక్షణని అనుగ్రహించి ఉన్నాడు. ఆ రక్షణలో మనం కాపాడుకున్నామా? ఆ రక్షణలో మనం ఎదిగినామా? దేవుడు చూస్తాడు. నీకు రక్షణ ఇచ్చింది సాతాను చేతులు నలిగిపోవటానికి కాదు, నిన్ను రక్షించింది పాపంలో నువ్వు కూరుకుపోవడానికి కాదు, నిన్ను అందరిలో ఉండి పాపంలో ఉన్న నిన్ను, అందరిలాగా ఉన్న నిన్ను ప్రత్యేకంగా పిలిచింది మరలా పాపంలో జీవించడానికి కాదు, నిన్ను ఏ విధంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నిన్ను పిలిచి ఆయన కడిగిండు. ఎవరికి లేని ధన్యతని దేవుడు నీకు ఇచ్చినట్టు నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంతో గొప్పవాళ్ళం మనం. ఎవరికి లేనటువంటి ధన్యతని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడంటే ఈ లోకములో అందరికంటే దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి. చెప్పండి, ఎవరి దృష్టిలో నువ్వు చాలా విలువైనవి? దేవుని దృష్టిలో. ఈ లోకంలో అందరూ అనుకుంటుండవచ్చు, వాళ్ళకి చాలా బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, వారికి ఎలాంటి కొనుగోలు లేదు, వాళ్ళకి ఏంటి అప్పులు లేవు, వారికి సమస్యలు లేవు, ఏమీ లేవు. కానీ నేను దేవుని నమ్ముకున్నా, నాకు ఏం లేదని అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు వాళ్ళు పేదవాళ్ళు అంటున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పేదవాళ్ళు. నీవే ధనవంతురాలు, నువ్వే ధనవంతుడివి. కారణం ఏంటిదంటే వాళ్ళకి రక్షణ లేదు, వారికి మారుమనసు లేదు, వారికి దేవుని యొక్క మాట వినబడ్డప్పుడు దేవుని మాటని వారు అంగీకరించలేదు. నీవు నా మాటకు లోబడ్డావు, నువ్వు ధన్యురాలవి, నువ్వు ధన్యుడివి, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి, నువ్వు వాళ్ళకంటే నా యొక్క దృష్టిలో గొప్పవాడు అంటున్నాడు దేవుడు.
వారికంటే గొప్పవాడివి. కారణం ఏంటిదో తెలుసా? చూడండి, మొదటి పేతురు 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, 19వ వచనం, 2వ వచనం చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుందో చూడండి. మన యొక్క పితరులు చేసినటువంటి ఆ పాపములను, పారంపర్యాచారం అంటే మన పితరులు ఏదైతే చేసినారో అదే విధంగా మనం నడుస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ రోజులలో తల్లిదండ్రులు ఒకప్పుడు తాగితే పిల్లలు కూడా ఇప్పుడు తాగుతున్నారు. తల్లిదండ్రులు ఒకప్పుడు సిగరెట్లు తాగితే వాళ్ళు ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు వ్యభిచారపు పాపంలో మునిగిపోతే ఇప్పుడు వీళ్ళు కూడా అదే బ్రతుకులో ఉంటున్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే, వారు పితరులు ఏదైతే పని చేసినారో, వారు ఒకవేళ విగ్రహములను ఆరాధిస్తే ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు కూడా విగ్రహములను ఆరాధిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంతకుముందు త్రాగుబోతున్న విందులలో పాల్గొంటే వీళ్ళు కూడా అదే త్రాగుబోతున్న విందులలో పాల్గొంటున్నారు. అంటే ఎలాంటి మార్పు లేని జీవితం అది. అంటే తన తండ్రి నడుచుకున్నటువంటి అడుగు జాడలలో వీళ్ళు నడుస్తున్నారు. అదే వారికి సంతోషం అనుకుంటున్నారు. అది వారికి ఏమనుకుంటున్నారు? సంతోషం. వారి తల్లి తండ్రి ఏ విధంగా అయితే నడిచి ఉన్నారో, వారు ఏదైతే పాపమును మూట కట్టుకున్నారో, వారు ఏదైతే తప్పుడు జీవితమును జీవించి ఉన్నారో వీళ్ళు అది చూసినారు కళ్ళతోటి. అదే జీవితముని వాళ్ళు ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. అదే మాకు సంతోషం కలిగజేస్తుంది. అదే జీవితం కావాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? కోరుకుంటున్నారు. కానీ అది వారికి తెలియట్లేదు. ఏంటిది? మేము ఎంత పాపములో ఉన్నాము, మా పిల్లలకు మేము ఏం నేర్పించాము, ఏంటిది ఏం నేర్పించారు? ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టపడి పని చేసుకుని తిని త్రాగు, మంచి వివాహం చేసుకుని పిల్లలు వాళ్ళు కూడా అదే నేర్పి అదే జీవితం అనుకుంటున్నారు. దానికోసమైనా మనం పుట్టేది బ్రతికేది. దేవుడు అంటున్నాడు, మీ పితరుల పారంపర్యాచారమును బట్టి మీరు నడవకూడదు. వారు నడిచినటువంటి అజ్ఞానములో జ్ఞానము లేక ఏదైతే నడకను, విపరీతమైన నడకని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, ఆ విపరీతమైన పనికి మారినటువంటి ఆ తిరుగుడిని మీరు తిరగకూడదు. అందుకనే దేవుడు ఏమి చెప్తున్నాడు? మీకు తెలియజేస్తున్నాడు, వాగ్దానం చెప్తున్నాడు, ఆయన మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన, మన పితరులు నడిచినటువంటి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన అంటున్నాడు? అది వ్యర్థమైన ప్రవర్తన, వ్యర్థమైనది, ఉపయోగం లేనటువంటి ప్రవర్తన వారు ప్రవర్తించినారు. ఉద్యోగం సంపాదించారు కానీ వారి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? వ్యర్థమైనటువంటి ప్రవర్తన. ఈ రోజులలో చాలా మంది నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చూసిన ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించినారు, జ్ఞానం కలిగి సంపాదించుకున్నారు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాంటిది? త్రాగుడుకు, డ్రగ్స్ కి, మత్తు పదార్థాలకి, వ్యభిచారములకు, దొంగతనములకి అలవాటు పడ్డటువంటి ప్రవర్తన వాళ్ళది. వ్యర్థమైనటువంటి ప్రవర్తన, పనికి మారినటువంటి ప్రవర్తన అది. అలాంటి ప్రవర్తన దేనికి ఉపయోగకరమైతుంది? ఎందుకు కూడా ఉపయోగం లేదు, నిష్ప్రయోజనమైనటువంటి ప్రవర్తన అది. ఒకవేళ మనము కూడా ఇంకా అదే పితృపారంపర్యమైనటువంటి ఆ వ్యర్థమైన ప్రవర్తనను కొనసాగిస్తే దేవుడు అంటున్నాడు, అది వ్యర్థమైన ప్రవర్తన, పనికి మారినటువంటి ప్రవర్తన. దాని వలన నువ్వు పాపముని మూట కట్టుకుంటున్నావు. పాపముని వెంట వస్తుందని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? పాపముని వెంట వస్తుంది. నువ్వేం తీసుకొని పోలేవు. ఈ లోకంలో నుండి డబ్బులు కానీ,
లేదంటే నువ్వు సంపాదించినటువంటి వెండి బంగారములు కానీ, నువ్వు కొనుక్కున్నటువంటి వస్త్రములు కానీ, నువ్వు కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, కార్లు కానీ, ఏది కూడా నువ్వు తీసుకొని పోలేవు. కానీ నువ్వు తీసుకొని వెళ్ళేది ఏంటంటే నీ యొక్క నువ్వు నడిచినటువంటి నడక, ఆ ప్రవర్తన, దానిని నువ్వు తీసుకొని వెళ్ళిపోతావు. అది నీ గురించి మాట్లాడుతుంది. దేవుడు అంటున్నాడు, ఇంకా మన పితరులు నడిచినటువంటి ప్రవర్తన నడిస్తే, ఆ విగ్రహారాధన ప్రవర్తన నడిస్తే అది వ్యర్థమైనటువంటి ప్రవర్తన, దాని వలన మీకు ఉపయోగం లేదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, దేవుని యొక్క వాక్యంలో మనకేం చెప్తున్నాడు అంటే, మీ పితరులు నడిచినటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, మనం విడిచిపెట్టినట్లుగా దేవుడు అంటే మనల్ని బంగారం పెట్టి కొనలేదు, వెండిని పెట్టి మనల్ని సంపాదించలేదంట. ఎలా ఆయన మనల్ని కొన్నాడంటున్నాడు చూడండి, ఎలా మనల్ని కొన్నాడు. ఈ వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టాలంటే వెల అనేది చెల్లించాలి. చూడండి, ఏదైనా ఒకటి అనారోగ్యం మన శరీరంలోకి వచ్చిందనుకోండి, అనారోగ్యం వెళ్ళిపోవాలంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాము, వెలని చెల్లిస్తున్నాము, ఫీజు. అదేవిధంగా ఆ డాక్టర్ రాసిన మందులు కొనాలంటే ఏం చెల్లిస్తున్నాము, డబ్బులు చెల్లిస్తున్నాము. అవి తీసుకొని వచ్చి మనం ఏం చేస్తున్నాము, మన రోగముని బాగు చేసుకుంటున్నాం, దాని కొరకు మనం డబ్బులను ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న ఆ వ్యర్థ ప్రవర్తనను పోగొట్టడానికి, నీలో ఉన్నటువంటి ఆ శాపములని, నీలో ఉన్నటువంటి ఆ దరిద్రతని నేను పోగొట్టడానికి నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని నేను ఉపయోగించలేదు, నా దగ్గర ఉన్నటువంటి వెండిని నేను ఉపయోగించలేదు. మిమ్మల్ని ఆ వ్యర్థ ప్రవర్తన నుండి విడిపించడానికి ఏం చేశానంటున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత. ఇది ఎలాంటి రక్తము, అమూల్యమైనది, ప్రశస్తమైనది, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును రక్తము చేత. యేసు ప్రభు యొక్క రక్తం ఎలాంటి రక్తం అంటున్నాడు, నిర్దోషము, అంటే అందులో పాపం అనేది లేని రక్తము. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఎవరైనా ఒకరు బలి అర్పించాలంటే పనికి మాలినది తీసుకురావద్దు దేవుని దగ్గరికి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవుని మందిరంలోకి ఏది తీసుకొచ్చినా ఏంటిది, నిష్కల్మషమైనది, కల్మషం లేనిది. దేవుడు అంటున్నాడు, కుంటిది కానీ గురుడిది కానీ మనకి పనికిరానిది అర్పించడానికి తీసుకురావద్దని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఎందుకంటే మనకు పనికిరానిది, నిష్కల్మషమైనది, మనకు పనికిరానిది, లేదంటే మంచిగా లేనిది, మనకు ఉపయోగం లేనిది, అట్లాంటి దానిని తీసుకొని వచ్చి దేవుని మందిరంలో వేస్తారంట. అది దేవునికి ఇష్టమైన బలి కాదు, ఇష్టమైనటువంటి బలి కాదు. మొట్టమొదటిగా హేబేలు కయీను అర్పణను అర్పించిన, హేబేలు గొర్రెలను కాసే వ్యక్తి, కయీను వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి. ఇద్దరికి పంట వచ్చింది. ఆయన గొర్రెలను కాస్తే గొర్రెలు అధికంగా వచ్చినాయి. ఈయన భూమిని పండిస్తే భూమి పంట పండింది. అప్పుడు ఈయన కయీను ఏం చేసిండు, బాగులేని దానిని, మిగిలిపోయిన దానిని, వ్యర్థమైన దానిని తీసుకొచ్చి దేవునికి అర్పించింది. హేబేలు ఏం చేసిండు, ఆయనకున్న దానిలో ప్రశస్తమైనవి, శ్రేష్టమైనవి, బాగుగా ఉన్న వాటిని తీసుకొని వచ్చి దేవునికి అర్పించింది. అప్పుడు ఇద్దరు దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. కానీ దేవుడు ఏం చేసిండు, ఈ హేబేలు హృదయపూర్వకంగా నిష్కల్మషమైన హృదయంతో అర్పించేది ఆయన అంగీకరించింది. కానీ ఈ కయీను ఇచ్చినటువంటి అర్పణని దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. అదేవిధంగా దేవుడు నీ పాపములను తీసివేయటానికి పనికిరానిది దేవుని మందిరంలోకి తీసుకురాలేదు. నీ యొక్క పాపములను, నీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టడానికి అపవిత్రమైనటువంటి మనిషి రక్తమును కాదది. ఈ ప్రపంచంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అపవిత్రమైనటువంటి వ్యక్తి. కానీ ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధంగా జన్మించినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, అమూల్యమైన రక్తం, అది అమూల్యమైన వెలకట్టలేని
రక్తం అది వెలకట్టలేని సజీవమైనటువంటి జీవం కలిగినటువంటి రక్తము. ఆయనలో పాపం లేదని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఆయనలో కల్మషం లేదు, ఆయనలో ఎలాంటి వ్యర్థ ప్రవర్తన లేదు, ఆయన నోటి మాటలు కూడా పాపం లేదంట. యేసు ప్రభువే సవాల్ చేసిండు ఒకనొక సమయంలో యూదులకి, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపిస్తారా అని ఆయన ఏం చేసిండు, సవాల్ చేసిండు. అంటే ఎంత ప్రశస్తమైన రక్తమును చూడండి, ఎంత అమూల్యమైన రక్తం అది చూడండి. ఆయన ఏమన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపిస్తారా? ఏ ఒక్కరు నా నోటి మాటలో అపవిత్రత ఉన్నదని నిరూపిస్తారా? ఏ ఒక్కరు నిరూపించలేదు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమున్నది, ఆయన యొక్క రక్తము అమూల్యమైనది, ప్రశస్తమైనది, విలువైనది. అలాంటి రక్తము చేత దేవుడు మనల్ని విమోచించాడు. ఏమంటున్నాడు అనగా, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే, గొర్రెపిల్లని ఎందుకు ఇక్కడ చూపిస్తున్నారంటే, మనం లేవియ కాండం కానీ, నిర్గమ కాండం కానీ, లేదంటే సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశ కాండం కానీ ఒకవేళ మనం చదివినట్లయితే పాత నిబంధనలో దేవుని మందిరంలో దేవుడు బలులు అర్పించేటప్పుడు దేవుడు చెప్పాడు, నిష్కల్మషమైనది, నిర్దోషమైనది, దోషము లేనిది, పాపము అంటనిది, కుంటిది కానీ, గుడ్డిది కానీ, మూగది కానీ, చెవిటిది కానీ దేవుని మందిరంలోనికి అర్పించడానికి తీసుకురాకూడదని వాళ్ళు పరీక్షించేవాళ్ళు. ఆ పరీక్షించబడిన తర్వాతకి ఆ యొక్క గొర్రెపిల్ల మంచిగా ఉంటే దాన్ని అర్పించేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభువు మనల్ని విమోచించడానికి ఆయన బలి అవుతున్నాడు కనుక ఆయన ఏ విధంగా ఉన్నాడు, నిర్దోషంగా. అందుకని ఇక్కడ ఏ గొర్రెపిల్ల అంటున్నాడు, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, క్రీస్తు రక్తం చేత మనము ఏమైనాము, విమోచించబడ్డాం, వెలపెట్టి కొనబడ్డ వాళ్ళం. వెలపెట్ట కొనబడ్డ వాళ్ళం కనుక ఆయన యొక్క గుణలక్షణములను, ఆయన యొక్క మహిమను మనము ప్రతిఫలింప చేయాలి, ప్రజ్వలింప చేయాలి. ఆయన యొక్క లక్షణములను మనము చూపించాలి. అంటే నేనేం చెప్తున్నాను, ఆయనలాగా మనం జీవించాలంటే యేసు ప్రభులో పిరికితనం లేదు. నెంబర్ 1, యేసు ప్రభులో ఏం లేదు, పిరికితనం లేదు. నెంబర్ 2, ఆయనలో అవిశ్వాసం కానీ అల్ప విశ్వాసం కానీ లేదు. అవిశ్వాసం కానీ అల్ప విశ్వాసం కానీ పిరికితనం కానీ లేదు. ఈ రెండు నీలో ఎప్పుడు కనబడాలి. ఆయనలో ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది, నేను ఏదైనా చేయిస్తాను, నేను ఏదైనా చేయగలుగుతాను. అదేవిధంగా దేవుడు ఈరోజు నేను చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు ఏంటిదంటే, నీకు అవిశ్వాసం ఇవ్వలేదు నేను, పిరికితనం ఇవ్వలేదు నేను, అల్ప విశ్వాసం ఇవ్వలేదు నేను, నా యొక్క అధికారమును నీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనకేమి ఇచ్చి ఉన్నాడు, ఆయన యొక్క అధికారం ఏమి ఇచ్చి ఉన్నాడు చెప్పండి, ఆయన యొక్క అధికారమును అనుగ్రహించి ఉన్నాడు కనుక నువ్వు ఆయన అధికారమును బట్టి నువ్వు నడుచుకోవాలి. నిర్దోషమైనటువంటి రక్తం ఇది, నీ పాపములని కడిగివేసేటటువంటి రక్తం ఇది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చూడండి, మనం ఎలా మొరపెట్టుచున్నామని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన ఎలా ఉన్నదని చెప్తున్నాడు. నువ్వు ఎలా మొరపెడుతున్నావు అంటే దేవుడికి తండ్రి, నాయన, అబ్బా, పితా అని మొరపెడుతున్నావు. అలా మొరపెట్టాలంటే దేవుడు నిన్నేం చేసి ఉన్నాడంట, దాస్యము నుండి విడిపించండి. ఏంటిది ఆ దాస్యము? పాపము అనే దాస్యము నుండి,
భయం అనే దాస్యము నుండి, పిరికితనం అనే దాస్యత్యము నుండి దేవుడు నిన్ను అవిశ్వాసం అనే అల్ప విశ్వాసం అనే దాస్యత్యము నుండి, దరిద్రత నుండి, అప్పుల సమస్య అనే దాస్యత్వము నుండి, బానిసత్వం అనే దాస్యత్వము నుండి, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను ఏం చేసినాడు? విడిపించిండు. విడిపించి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పాలి ప్రతిరోజు. ఏమంటున్నాడు? మరలా భయపడుటకు. ఏమంటున్నాడు ఇక్కడ? మరలా నువ్వు భయపడుటకు. నువ్వు రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందుకున్నావు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఉన్నావు, యేసు ప్రభువే నా యొక్క సొంత రక్షకుడని అంగీకరించిన తర్వాతకి నువ్వు దేనికి కూడా భయపడకూడదు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మళ్ళా దేనికి కూడా నువ్వు భయపడకూడదు. నువ్వు దయ్యములకు భయపడకూడదు, అపవిత్రాత్మలకు భయపడకూడదు, రోగములకు భయపడకూడదు. ఎవడైనా నిన్ను చంపేస్తాను వస్తే వానికి కూడా మనం భయపడకూడదు. ఏ వ్యక్తికి నువ్వు భయపడకూడదు. ఒకవేళ ఎవరైనా విగ్రహ సంబంధమైన అపవిత్రతకి వెళ్దాంరా, వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్దాంరా అని మనల్ని పిలిస్తే వాటి దగ్గర నేను రాను అని నువ్వు ధైర్యంగా చెప్పాలి. ఒకవేళ నువ్వు చెప్పకుండా వాటికి లోబడి వెళ్తే మరలా నీలో భయము అనేది, పిరికితనం అనేది, దాసత్యపు కాడి క్రిందికి మరలా నువ్వు వెళ్తున్నట్టే, దాస్యములోనికి నువ్వు మరలా వెళ్తున్నట్టే. దేవుడు నిన్ను దేని నుండి విమోచించుడు? వ్యర్థమైన ప్రవర్తన నుండి. మన పితరులు నడిచినటువంటి వ్యర్థమైన ప్రవర్తన నుండి దేవుడు మనల్ని విమోచించినని దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నది. మరలా విమోచించబడిన తర్వాత మరలా అదే వ్యర్థమైన ప్రవర్తన కిందకి మనం వెళితే దాని యొక్క అర్థం ఏంటిదంటే నువ్వు మరలా భయముని నీలోకి ఆహ్వానిస్తున్నావు, పిరికితనముని నీలోకి ఆహ్వానిస్తున్నాము, అల్ప విశ్వాసముని, అపవిత్రతని నీలోకి ఆహ్వానిస్తున్నట్టు. దేవుడు ఏమంటున్నాడు? మరలా నువ్వు భయపడద్దు. మరలా ఆ బానిసత్వం క్రిందికి, ఆ విగ్రహారాధన క్రిందికి, ఆ దుర్నీతి క్రిందికి, ఆ త్రాగుడి క్రిందికి, ఆ మత్తు పదార్థాల క్రిందికి నువ్వు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే నీ రక్షణని నువ్వు కోల్పోతావు. దేవుడు నిన్ను పిలిచి అడుగుతాడు. 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తిని పిలిచి, బల నమ్మకమైన దాసుడా, నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా నేను వెళ్ళను, నేను నా దేవుని నమ్ముకుని ఉన్నాను, నా యొక్క ప్రవర్తన నా దేవుని ఎదుట సరిగ్గా ఉంచుకున్నానని నువ్వు చెప్పగలిగే స్థితి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను నమ్మకమైన వాడని ఉంచుతాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటికి మనం లోబడినట్లయితే దేవుడు అంటున్నాడు మరలా బానిసత్వం క్రిందికి నువ్వు వెళుతావు. అవి బానిసత్వం క్రిందికి నువ్వు వెళితే ఏం చేస్తాయి? అప్పుడు నిన్ను పీడిస్తాయి, నిన్ను పాడు చేస్తాయి, నిన్ను నశింప చేస్తాయి. అందుకని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. నువ్వు ఏ ఆత్మను పొందలేదు అంటున్నాడు దేవుడు. మరలా నువ్వు వాటి ఎద్దకు వెళ్ళడానికి దాసత్యము, దాసి ఎప్పుడు పనివాడు అనే ఆత్మను నువ్వు పొందలేదు. నువ్వే ఆత్మను పొంది ఉన్నావు అంటున్నాడు దేవుడు. దత్తపుత్ర ఆత్మను అంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకొని ఉన్నావు. పరిశుద్ధాత్మను నీవు పొందుకొని ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో సహవాసం చేస్తుంది కనుక నువ్వు ఏ ఆత్మకు లోబడతావు? దాస్యపు ఆత్మకు, బానిసత్వపు ఆత్మగా, దత్తపుత్రాత్మక, దేవుని యొక్క ఆత్మకు, ఏ ఆత్మకు నువ్వు లోబడతావు? మనం దేనికైతే లోబడతామో అదే మన జీవితంలో పనిచేస్తుందంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 6:16 ఏముంది? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికే దాసులు అగుదురని మీరెరుగరా? మీకు తెలియదా? మీకు తెలియదా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? మీరు దేనికి లోబడతారు? ఎవరి మాటలకు నువ్వు లోబడుతున్నావు? ఏ వ్యక్తి మాటకైతే నువ్వు లోబడతావో దానికి నువ్వేమంటావు? దాసివి. మన యొక్క బంధువుల మాటలకు మనం లోబడితే మనం వారికి దాసులము, అంటే వారిని ప్రేమిస్తున్నాము, వారికి విధేయత కలిగి ఉంటున్నాము, వారితో కలిసి నడుస్తున్నామని అర్థము. నువ్వు దేవునికి లోబడితే దేవునికి దాసుడివి,
దేవునికి మాటకు విలువిస్తున్నటువంటి వాడివి, దేవుని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి కానీ ఇక్కడ మాట చెప్తున్నాడు. దేనికి లోబడుతున్నావు? దేవుడు ఏమంటున్నాడు? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగిస్తుంటారో, ఎవరి మాటకు నువ్వు లోబడతావు? దేవునికి లోబడితే నువ్వు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తివి కనబడతావు. ఈ లోక సంబంధమైన వాటికి, మన పితరులు నడిచినటువంటి వాటికి దేవుడు ఏమంటాడు? వాటిని విడిచిపెట్టినట్లుగా మిమ్మల్ని నా రక్తము చేత నేను మిమ్మల్ని కొన్నాను. మీ పితరులు నడిచినటువంటి ఆ విపరీతమైన నడకలు నడవద్దని మిమ్మల్ని నేను కొన్నాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను కొన్నాడు. నువ్వు దేనికి లోబడుతున్నావు? దేవుడు అంటున్నాడు నువ్వు చనిపోయే స్థితిలో ఉండకూడదు. దేవుడు ఇక్కడ ఏ వాక్యంలో చెబుతున్నాడు? ఏమంటున్నాడు? నువ్వు దేనికైతే అప్పగించుకుంటున్నావో నువ్వే అప్పగించుకుంటున్నావు. నీకు తెలిసింది దేవుని యొక్క వాక్యం, నీకు తెలిసింది దేవుని యొక్క మాట. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఎప్పుడు కూడా అయ్యా నాకు తెలియక నేను చేశానని చెప్పకూడదు అంటున్నాడు దేవుడు. నేను తెలియక వెళ్ళాను, ప్రేరేపించబడి వెళ్ళానని చెప్పకూడదు అంటుంది దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ? దేహాసులుగా దేనికి అప్పగించుకుందరో అది చావు నిమిత్తము. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా చనిపోయేటటువంటివి. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ చచ్చిపోయేటటువంటివి. అవి నిన్ను పరిశుద్ధతలకు కానీ, ఎదుగుదలకు కానీ, ఆత్మీయ జీవితాన్ని హెచ్చించడానికి కానీ అది నీకు ఉపయోగపడదు. అది నిన్ను ఎంత మాత్రము హెచ్చించదు, నీ గౌరవముని పెంచదు, నీ మహిమను పెంచదు. అది నిన్ను హెచ్చించదు అంటున్నాడు దేవుడు. అది ఏం చేస్తుంది? చావు నిమిత్తంగా పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అది నిన్ను మరణంలోనికి త్రోసివేస్తుంది. జాగ్రత్త. మనం ఏదైతే వ్యర్థ ప్రవర్తన ఉన్నదో మరలా అదే ప్రవర్తనలో నడుచుకుంటే అదే భయము, అదే పిరికితనము, అదే ఏంటిది అల్ప విశ్వాసము, అదే విధమైన జీవితం ఉంటే మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా లేదు అన్నమాట. మరలా మనకి ఎందుకు భయం వస్తున్నది? ఎందుకు మనకి ఇబ్బంది వస్తున్నది? ఎందుకు మనకు రోగం వస్తుందంటే మనం దేవుని ఎదుట సరి అయినటువంటి నడకని, నీతిగా మనము జీవించట్లేము. నీతి ప్రవర్తన మనలో కనిపిస్తలేదు. పోయిన ఆదివారం చెప్పినాను నేను, నీతిమంతుని యొక్క మార్గము పట్టపగలు వేకువ వెలుగు తేజరిల్లుతుందని. ఇప్పుడు నీవు నీతిమంతుడివి. నీ యొక్క మార్గము ఎలా సూర్యుడు ఏ విధంగా అయితే దగదగ 12 గంటల తర్వాత మెరుస్తాడో అలా నీ జీవితం మెరిసేటటువంటి జీవితం. ఆ జీవితము నువ్వు జీవించకుండా చీకటి అపవిత్రమైన జీవితంలోకి నేను వెళ్తానంటే దేవుడు అది చావు నిమిత్తమైనటువంటి, పాపం నిమిత్తమైనటువంటి జీవితము. అది మనకు వద్దు అంటున్నాడు దేవుడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా రక్తము పెట్టి నేను కొన్నాను. ఒకరోజు నిన్ను అడుగుతాను, ఏ విధంగా అయితే 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంత కలిగిన వ్యక్తిని ఏ విధంగా అయితే నేను అడిగి ఉన్నానో అదే విధంగా నేను కూడా నిన్ను ప్రశ్నిస్తాను. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దేనికి లోబడుతున్నావో అదే నీ మీద సాక్ష్యం చెప్తుంది. మనం దేనికి విధేయత అవుతామో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీతి నిమిత్తముగా విధేయతకి కానీ పాపము నిమిత్తంగా దేనికి మీరు దాసులవుతారో దానికే మీరు లోబడి ఉన్నట్టు, మీ రక్షణను కోల్పోయినట్టు అంటున్నాడు. పాపములకు మీరు లోబడితే మీ యొక్క స్వాతంత్ర్యమును మీరు కోల్పోయినట్టు, మీ యొక్క ఐడెంటిటీ, మీ యొక్క గుర్తింపును మీరు కోల్పోయినట్టు. కనుక దేవుని అందరి భయంతో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించే జీవితమును కలిగి ఉండాలని ప్రభునామములో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక.